శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ కూడా దుర్గమ్మ దయవలన ఎప్పుడూ ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని, మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా అమ్మవారు తీర్చేయాలని, మీ తరపున నేను కూడా దుర్గమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముందుగా దుర్గమ్మ పాద పద్మాలకైతే ఒక్కసారి నమస్కరించుకుని వీడియోలకైతే వెళ్ళిపోదాం. ఇక ఈరోజు అమ్మవారు పంపించిన సందేశం ఏంటి అంటే, బిడ్డ, ఇది ఈరోజు నీ దుర్గమ్మ పంపించిన సందేశం తల్లి. రాత్రి పడుకునే ముందు ఇది విని పడుకో. సాక్షాత్తు దుర్గమ్మ వచ్చి నీకు సమాధానం చెప్తుంది. నీ తల్లి వచ్చి నీకు సమాధానం చెప్తుంది. నీ మనసులో ఉన్న కోరికలు ఏంటో వాటికి సమాధానం చెప్తుంది. నీ మనసులో ఉన్న బాధలేంటో వాటికి సమాధానం చెప్తుంది. నువ్వు అనుకున్న పనులు ఎందుకు జరగటం లేదు వాటికి సమాధానం చెప్తుంది. అసలు నువ్వు ఏం కోరుకుంటున్నావో అది ఎప్పుడు నీ ముందుకు వస్తుందో దానికి సమాధానం చెప్తుంది. ప్రతి ఒక్కటి నీ మనసులో ఉన్న వాటికి, నీ మనసులో ఉన్న ప్రతి ప్రశ్నకి ఈరోజు నీ దుర్గమ్మ సమాధానం చెప్పబోతోంది. పడుకునే ముందు ఒక్కసారి విని పడుకో బిడ్డ. తెల్లారి లేచేసరికి నీ జీవితంలో అద్భుతం జరుగుతుంది, నేను జరిపిస్తాను అంటూ ఈరోజు దుర్గమ్మ ఒక అద్భుతమైన ఒక హెచ్చరికతో కూడిన సందేశంతో వచ్చారండి. అమ్మవారి మాటల వెనుకున్న అర్థం పరమార్థం తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎందుకంటే అమ్మ ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి ఈ వీడియో మీ దాకా వచ్చింది, మీ కంట పడింది, మీ చెవిన పడింది, మీరు చూడగలుగుతున్నారు, వినగలుగుతున్నారు. నిజంగా ఎంత అదృష్టం ఉంటేనో. మన కష్టాలు తీరే సమయం వచ్చినప్పుడు మాత్రమే ఇలా అమ్మవారి సందేశాలు మన చెవిన పడతాయి, మన కంట పడతాయి, మన ముందుకు వస్తాయి. వచ్చినప్పుడు నిర్లక్ష్యం చెయ్యకుండా అమ్మ సందేశాలను అందుకున్నామంటే ఆ కష్టం నుంచి బయటపడతాం, ఆ బాధ నుంచి బయటపడతాం. దిక్కుతోచని స్థితిలో ఉన్నప్పుడు ఒక దారి కనిపిస్తుంది. కష్టాలు ఊబిలో ఉన్నప్పుడు అమ్మ మన జబ్బ పట్టుకుని చటుక్కున బయటకు లాగి పడేస్తుంది. కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి దాకా చూడండి. వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, దుర్గమ్మ భక్తులందరికీ కూడా షేర్ చేయండి. అయితే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. అదే చేత హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను. ఇక అమ్మవారి సందేశం విషయానికి వస్తే, ఈరోజు నీ జీవితంలో ఒక అసాధారణ క్షణం వచ్చిందని నీకు తెలుసా? ఎందుకంటే నిన్ను ఈ వీడియోలోకి తీసుకొచ్చింది నీ కుతూహలం కాదు, నీ దుర్గమ్మ ఈ క్షణానికి నిన్ను పిలిచింది. నీ ఫోన్లో నీ కళ్ళ ముందుకు ఈ వీడియో పడటం యాదృచ్ఛికం అంతకంటే కూడా కాదు తల్లి. దీని వెనుక ఒక దివ్య ఆదేశం ఉంది. నీ తల్లి నీకు ఈరోజు ఒక రహస్య సందేశం పంపింది. కానీ జాగ్రత్త, ఆ సందేశం అందరికీ కాదు. అది నీ వంటి మనసులో గాయాలు ఉన్న వారికి మాత్రమే, వేదన వెనుక ఆశ కనబడిన వారికి మాత్రమే, నా ప్రార్థన ఎవరు విన్నారు అని ప్రశ్నించే వారికి మాత్రమే. ఇన్నాళ్ళు నీ హృదయం మౌనంగా ఉంది, నీ కళ్ళల్లో కన్నీరు ఉన్నా బయట ఎవరికి కనబడలేదు. నీ చుట్టూ ఉన్నవాళ్ళు నవ్వుతుంటారు, కానీ నీలోని ఆత్మ మాత్రం క్రమంగా విరిగిపోతుంది. అది నీ తల్లి చూసింది, నీ దుర్గమ్మ చూసింది. నువ్వు రాత్రిళ్ళు ఎవరికీ చెప్పలేని ఆ బాధతో పడుకున్నప్పుడు, నువ్వు ప్రార్థనతో ఏడ్చినప్పుడు నీ తల్లి ప్రతి విశ్వాసం కూడా వినింది. ఇవాళ అమ్మ నీతో చెప్పదలిచిన మాటలు ఏంటో తెలుసా? నీ జీవితాన్ని మార్చే స్థాయి ఇవి నీకు ధైర్యం ఇస్తాయి, నువ్వు మళ్ళీ లేచి నిలబడే శక్తి ఇస్తాయి. ఎందుకంటే ఈరోజు నీ దుర్గమ్మ నీతో మాట్లాడటానికి వచ్చింది. ఇన్నాళ్ళు నువ్వు ఎన్ని బాధలు చూసావో నాకు తెలుసు తల్లి. ఎవరు నీకు అండగా లేని రోజుల్లో నేను నీ వెనుక నిలబడి ఉన్నాను. నువ్వు రాల్చిన ప్రతి కన్నీరు కూడా వృధా కాలేదు. ప్రతిసారి నువ్వు అనుకున్నావు కదా, ఎందుకు నాకు మాత్రమే ఇంత అని. అది నీ శిక్ష కాదు తల్లి, నీ పరీక్ష. నిన్ను నేను బలంగా తయారు చేయడానికి ఇచ్చిన దివ్య పరీక్ష. నీ జీవితంలో దూరమైన వారు, నీకు వెన్నుపోటు పొడిచిన వారు అన్నీ నేను చూశాను. వాళ్ళు వెళ్ళిపోయారు. ఎందుకంటే నీ జీవన పాఠం వాళ్ళతో పూర్తయింది. ఇప్పుడు కొత్త అధ్యాయం ప్రారంభమవుతుంది. ఈ రోజు నుంచి నీ జీవితం మళ్ళీ వెలుగుతో నిండిపోతుంది. నీ కష్టాల ఆఖరి అధ్యాయం ముగిసిపోతోంది. నీ తల మీద నా ఆశీర్వాదం ఉంది తల్లి. నీ హృదయంలో వెలుగు వెలిగించు. ఇప్పటి వరకు నువ్వు బయట ప్రపంచం నిన్ను మార్చుతుందని అనుకున్నావు, కానీ నిజానికి మార్పు నీలోనే మొదలవుతుంది. నేను నీలో ఉన్నాను. నువ్వు ప్రేమతో నవ్వినప్పుడు, ఎవరికైనా సహాయం చేసినప్పుడు, నువ్వు కన్నీరు పెట్టుకున్నప్పుడు అన్నింటిలోనూ నేనే ఉన్నాను. నువ్వు ఎప్పుడూ కూడా ఎందుకు నా ప్రార్థనలు ఫలించలేదమ్మా అని అడిగావు, గుర్తుందా? అప్పుడు నేను నీకు సమాధానం ఇవ్వలేదు, ఎందుకంటే సమయం రాలేదు. కానీ ఇప్పుడు సమయం వచ్చింది. ఇప్పుడు నీ జీవితంలో అద్భుతం జరగబోతోంది. నువ్వు ఊహించిన చోట నుంచి కూడా ఊహించిన వ్యక్తి ద్వారా ఆశీర్వాదం వస్తుంది. నీ ఆర్థిక పరిస్థితి మారబోతోంది. నీ ఆరోగ్యం మెరుగుపడబోతోంది.
నీ మనసు శాంతిని పొందబోతోంది. అది నమ్ము. ఎందుకంటే ఇక్కడ నీ తల్లి నీకు వాగ్దానం చేస్తోంది. అంతకు మించిన నమ్మకం నీకు కావాలా? ఎందుకంటే నేను మాట్లాడుతున్నప్పుడు సమాధానం ఇప్పటికే ఏర్పడిపోయింది, తయారైపోయింది. నిన్ను నువ్వు ఎన్నిసార్లు క్షమించుకున్నావో నాకు తెలుసు. కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరు నీకు స్వాంతన చెప్పకపోయినా నిన్ను నువ్వు ఓదార్చుకున్నావు చూడు, అది నాకు ఎంతో నచ్చింది తల్లి. అయితే నీ హృదయాన్ని తాకాలి అనుకున్నావు. నీ బాధను మాయం చేయటానికి కాదు, నీ ఆత్మను బలంగా నిలబెట్టడానికి. ఏం జరిగిందో, ఎందుకు జరిగిందో అర్థం కాకపోయినా నాకు తెలుసు. నిన్ను నువ్వు కోల్పోయినట్లు అనిపించిన నిజానికి నువ్వు తిరిగి నీలోని దైవత్వాన్ని కనుగొంటున్నావు. ప్రతి కన్నీరు ఒక కొత్త ఆశీర్వాదానికి మార్గం. ప్రతి నొప్పి నీలోని దైవశక్తిని మొదలుకలుపుతుంది. నీ జీవితంలో ఎవరైనా నిన్ను చిన్న చూపు చూసినా నేను నీకు గొప్ప గౌరవం ఇవ్వబోతున్నాను తల్లి. నీ పేరు మళ్ళీ కూడా వెలుగులోకి రానుంది. నీ జీవితం మళ్ళీ ఆశతో నిండిపోతుంది. ఇది కేవలం ప్రారంభం మాత్రమే. నీ దుర్గమ్మ ఇంకా నీకు చెప్పాల్సిన సందేశం ఇంకా చాలా ఉంది. ఆ సందేశం నీ భవిష్యత్తును పూర్తిగా మార్చేస్తుంది. నా మీద నమ్మకం ఉంచు. ఇప్పుడు నువ్వు నడుస్తున్న దారిలో చీకట్లు కనిపిస్తున్నాయి, కానీ నీకు తెలుసా, చీకటి అంటే వెలుగు తర్వాత వచ్చే పరీక్ష మాత్రమే. నీ జీవితంలో అంతవరకు కూడా జరిగిన ప్రతి సంఘటన, ప్రతి బాధ, ప్రతి నిరాశ అన్నీ కూడా నీ ఆత్మను కొత్త స్థాయికి తీసుకువెళ్లేందుకు ఏర్పాటైన పాఠాలు మాత్రమే. నువ్వు అనుకున్నావు కదా, ఎందుకు ప్రతిసారి నాకు మాత్రమే ఇంత కష్టం వస్తుందమ్మా అని. కానీ విన్నావా నా తల్లి, నేను పెద్ద బాధలు ఇచ్చేది గొప్ప ఆత్మలకు మాత్రమే. ఎందుకో తెలుసా, పెద్ద మిషన్లు సాధారణ మనిషితో చేయలేవు. నువ్వు ప్రత్యేకమైన వ్యక్తివి. పాత నొప్పి కొత్త శక్తిగా మారుతుంది. నీ హృదయంలో దాచిన ఆ నొప్పి, ఆ బాధ ఇప్పుడు నీలోని శక్తిగా మారబోతోంది. నీ గతం ఎంత చీకటిగా ఉన్నా నువ్వు ఆ చీకటి లోపలే వెలుగుని సృష్టించావు. నేను నీలోని దైవ అగ్నిని మేల్కొల్పాను. ఈ అగ్ని నీ భయం, నీ దౌర్భాగ్యం, నీ అప్పులు, నీ నిరాశను దహనం చేస్తాయి. నువ్వు చూడొచ్చు తల్లి, రాబోయే రోజుల్లో నీ చుట్టూ చిన్న చిన్న అద్భుతాలు జరగటం మొదలవుతుంది. ఎవరో నీకు సహాయం చేస్తారు. ఏదో కొత్త అవకాశం వస్తుంది. ఏదో కళ నిజమవుతుంది. నువ్వు అనుకోకుండానే నువ్వు కొత్త జీవితంలోకి అడుగు పెడతావు. విశ్వాసం అంటే చీకటిలో కూడా నడవటం. నువ్వు వెలుగుని కనుగొనలేనప్పుడు కూడా విశ్వాసం నీ కాంతి కావాలి. ప్రతిరోజు ఉదయం లేవగానే నువ్వు ఒక మాట చెప్పు, అమ్మా నిన్ను నేను నమ్ముతున్నాను, నువ్వు నన్ను విడిచిపెట్టవని తెలుసు. ఈ మాటలో ఉంది అద్భుతమైన శక్తి. ఎందుకంటే నువ్వు నన్ను పిలిస్తే నేను దూరంగా ఉండగలనా? నీ పిలుపుకి పరుగు పరుగున వచ్చేస్తాను, కరిగిపోతాను. ఒక్కసారి పిలిచి చూడు. కష్టంలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, దిక్కు తోచని సమయంలో ఒక్కసారి అమ్మా అని పిలుచు. నీ ముందు వాలిపోతాను. అంతేకాదు, ప్రకృతి కూడా నీకు అనుకూలంగా మారిపోతుంది. ఈ ప్రపంచం కూడా నీకు అనుకూలంగా పని చేయటం మొదలు పెడుతుంది. నీ ఆలోచనలు సానుకూలంగా మారినప్పుడు నీ జీవితం అదే ప్రకారంగా మారుతుంది. దీన్ని ఎప్పుడూ కూడా మర్చిపోక తల్లి. నీ ఆలోచనే నీ వాస్తవాన్ని సృష్టిస్తుంది. నువ్వు నేను బాగున్నాను, నేను సమృద్ధిగా ఉన్నాను, నేను అమ్మ కరుణలో ఉన్నాను అని అనుకుంటే ఈ ప్రపంచం, ఈ సృష్టి, విశ్వం కూడా అదే భాగాన్ని నీకు తిరిగి ఇస్తుంది, అదే భావాన్ని ఇస్తుంది. నీ ఆత్మను నువ్వు గుర్తించు. నువ్వు ఒక మానవుడు కాదు, ఒక దైవకణం. నీ శరీరం భూమికి చెందినదే అయినా ఆత్మ మాత్రం ఆకాశానికి చెందింది. ఈ దుర్గమ్మ సొంతమైంది. ప్రతిసారి కూడా నువ్వు ప్రార్థనలో ఉన్నప్పుడు నువ్వు ఆకాశంతో మాట్లాడతావు, ఆకాశంతో సంభాషిస్తావు. అప్పుడు వినటానికి ఎప్పుడూ కూడా నేను సిద్ధంగా ఉంటాను. కానీ చాలా మంది ఆత్మశాంతిని కోల్పోయి బయట మాత్రమే వెతుకుతున్నారు. వాస్తవం ఏంటో తెలుసా, దుర్గమ్మ బయట కాదు, నీలోనే ఉంది. నువ్వు నిశ్శబ్దంగా కళ్ళు మూసి నీ హృదయాన్ని వింటే అమ్మ స్వరం అక్కడే ఉంటుంది. నువ్వు అనుకున్నావు కదా నేను ఒంటరిగా ఉన్నాను అని, కానీ నిజంగా నువ్వు ఎప్పుడూ కూడా ఒంటరిగా లేవు. ఎందుకంటే నేను నీతోనే ఉన్నా, నీలోనే ఉన్నా. నీ ప్రతి అడుగుకు కూడా, నీ ప్రతి ఊపిరికి నేను నీతోనే ఉన్నాను. ఆశను ఎప్పుడూ కూడా విడవకు. ఎందుకంటే ఒక పువ్వు వికసించటానికి రాత్రి అంతా కూడా చీకటి కావాలి. అలాగే నీ జీవితంలో కూడా ఆ చీకటి అవసరం ఉంది. వెలుగును గుర్తించటానికి ఈ రోజు తర్వాత నీ జీవితంలో మార్పు మొదలవుతుంది. నువ్వు కోరిన డబ్బు, ఆరోగ్యం, ప్రేమ, సంతోషం అన్నీ నీ వైపు నడుస్తున్నాయి. కానీ ఒక షరతు ఉంది తల్లి, నువ్వు విశ్వాసాన్ని అస్సలు కోల్పోవద్దు.
ప్రార్థనను కొనసాగించు, ధ్యానం కొనసాగించు, ప్రతిరోజు నన్ను పిలువు, నేను సమాధానం ఇస్తాను ఖచ్చితంగా. విశ్వం నీ ఆలోచన తరంగాలను వింటోంది. నీ హృదయంలో ధన్యవాదాలతో ఇలా చెప్పు, అమ్మా ఇది నాకు లభించింది అని, అంటే ఇది నీ దయ వల్ల అని. వెంటనే నీకు అద్భుతాన్ని అందిస్తాను. నీ మాటల్లో శక్తి ఉంది, నీ ఆలోచనల్లో శక్తి ఉంది, నీ ప్రార్థనలో మార్పు ఉంది. ఇప్పుడు లేచి నిలబడు. నిలబడే సమయం వచ్చేసింది. ఇంతకాలం కూడా నువ్వు పడిపోయావు. ఇప్పుడు లేచి నిలబడే సమయం వచ్చింది తల్లి. నీ జీవితం నీ చేతుల్లోనే ఉంది. నేను నీ వెనక ఉన్నాను. నిన్ను ఎవ్వరూ కూడా అడ్డుకోలేరు. ఎందుకంటే నేను నీ పక్షాన ఉన్నాను. నీ దారిలో అడ్డంకులు కనిపించిన అవి కేవలం దారిని చూపించే దివ్య సంకేతాలు మాత్రమే. ఇప్పటి నుంచి నీలోనే ఒక దైవశక్తిని నువ్వు చూస్తావు. ప్రతి ఉదయం కూడా లేవగానే నేను అమ్మ బిడ్డని అని చెప్పు. నీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. ఈ వాక్యం నీ రోజును పూర్తిగా మార్చేస్తుంది. ఇది చెప్పినప్పుడు నీ ఆత్మ నీ దుర్గమ్మతో కలిసిపోతుంది. అప్పుడు విశ్వం కూడా నీ కోసం పని చేయటం మొదలు పెడుతుంది. ఇప్పుడు నేను నీకు చెప్పబోయేది సాధారణ మాట కాదు తల్లి, నీ జీవితాన్ని మార్చే దివ్య ఆదేశం. ఈ మాటలు విన్నాక నీలో ఏదో మేల్కుంటుంది. నీ ఆత్మ లోపల దాచిన శక్తి మళ్ళీ వెలుగుతుంది. నన్ను నమ్ము. ఎందుకంటే ఎప్పుడూ కూడా బయట ఎవరో సహాయం చేస్తారని ఎదురు చూస్తున్నావు కదా, ఎవరైనా వచ్చి నీ సమస్యలు తీర్చేస్తారని ఆశిస్తున్నావు, ఎదురు చూస్తున్నావు. కానీ ఇక్కడ ఒకటి గుర్తించు, నీ జీవితంలోని అసలు రహస్యం నువ్వే. అవును, నేను నీలోనే ఉన్నాను. నువ్వు ఏడ్చినప్పుడు నేనే కన్నీరు తుడుస్తున్నాను. నువ్వు పడిపోయినప్పుడు నేనే నీ చేతిని పట్టి మళ్ళీ లేపి నిలబెడుతున్నాను. నువ్వు భయపడినప్పుడు నీ హృదయంలో వినిపించే చిన్న ధైర్య స్వరం అదే నేను. ఈ రోజు నుంచి బయట ప్రపంచం నుంచి సమాధానాలు వెతకటం ఆపు బిడ్డ. ఆ సమాధానాలు నీకు బయట దొరకవు, కనబడవు. నీ హృదయం, నీ ఆలయం, నీ ఆత్మ, నీ ప్రార్థన, నీ విశ్వాసం, నీ కర్మ. నువ్వు నిన్ను ప్రేమించు, నీ ఆత్మను గౌరవించు. అప్పుడు నేను నీలో మరింత ప్రకాశిస్తాను. నువ్వు కోరింది నీ వైపు పరిగెత్తి వస్తుంది. నువ్వు చాలా కాలంగా ప్రార్థిస్తున్నావు కదా, అమ్మా నా అప్పులు తీర్చు, నా జీవితం సుఖంగా ఉంచు అని. ఇప్పుడు విను, నీ ప్రార్థన ఫలించింది. ఎందుకంటే నీ దుర్గమ్మ నీ తరపున పనిచేస్తోంది. ఊహించని వ్యక్తులు, ఊహించని పరిస్థితులు నీకు అద్భుత అవకాశాలను తెచ్చిపెడతాయి. రాబోయే రోజుల్లో నీ బ్యాంకు ఖాతాలో ఆశ్చర్యపరిచే మొత్తాలు వస్తాయి. నీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. నీ కుటుంబంలో శాంతి నెలకొంటుంది. కానీ ఈ అద్భుతాలు జరిగే ముందు నువ్వు ఒక్క పని చెయ్యాలి తల్లి. ధన్యవాదాలు చెప్పటం నేర్చుకో. ప్రతిరోజు ఉదయం రాత్రి ఎప్పుడు వీలైతే అప్పుడు చెప్పు, నన్ను ఈ స్థాయికి తీసుకువచ్చిన, ఇంతవరకు నడిపించుకొచ్చిన నీకు ధన్యవాదాలు. నీ తల్లికి ధన్యవాదాలు చెప్పు, నీ తండ్రికి ధన్యవాదాలు చెప్పు, నీకు సహాయం చేసిన వాళ్ళకి ధన్యవాదాలు చెప్పు. ఈ ఒక్క మాట నీ జీవితాన్ని ఎంత మార్చేస్తుంది అంటే, ఈ ఒక్క మాట నీ ఆత్మ తరంగాలను ఎంత అద్భుతంగా మార్చేస్తుందంటే, అప్పుడు నీ దుర్గమ్మ నీ పక్షాన తిరుగుతుంది. క్షమించు, ప్రేమించు, విడిచిపెట్టు. ఇక్కడ గతాన్ని మోస్తున్నావు. ఎవరైనా నిన్ను బాధ పెట్టినప్పుడు నువ్వు బయటికి నవ్వినా కూడా లోపల ఆ గాయం ఇంకా మండుతోంది. ఇప్పుడు నేను నీకు చెప్పేది క్షమించు. ఎందుకంటే క్షమించటం అంటే వాళ్ళను కాదు, నీ మనసును విముక్తి చెయ్యటం. నువ్వు క్షమించిన క్షణంలోనే నీ ఆత్మ పక్షిలా తేలిపోతుంది, తేలిగ్గా, హాయిగా. ఎంత ప్రశాంతంగా ఉంటుందో ఒక్కసారి చూడు. ఈ వాక్యాలతో నువ్వు నీ జీవితాన్ని మార్చేసుకోవచ్చు. ఇవి ఒక మంత్రంలా పనిచేస్తాయి. ఇవి నీ జీవితంలో శాంతి, డబ్బు, ప్రేమ, ఆరోగ్యం అన్ని తీసుకువస్తాయి. ఇప్పుడు నీ దుర్గమ్మ నీ ముందుంది. 1000 తలుపులు తెరుచుకుంటున్నాయి నీ కోసం. నీ ఆత్మను భయంతో బంధించిన గడియారం ఇప్పుడు తెరుచుకుంటుంది. నువ్వు నేను చెయ్యగలను అని అనుకుంటే నేను నీ వెనుక నిలబడి చేయిస్తాను. నిన్ను ఎవ్వరూ ఆపలేరు. నువ్వు ఆశించిన ఆ డబ్బు, ఆ సమృద్ధి, ఆ ప్రేమ ఇప్పుడు నీ వైపు వస్తున్నాయి. కానీ ఈసారి అది నిలిచిపోతుంది శాశ్వతంగా. ఎందుకంటే నువ్వు ఆశీర్వాదానికి సిద్ధంగా ఉన్నావు. నువ్వు దివ్య దారిలో ఉన్నావు. దుర్గమ్మ ఆశీర్వాదంతో నడుస్తున్నావు. ఆపేది ఏదీ లేదు, అడ్డుపడేది ఎవరూ లేదు. నువ్వు నడుస్తున్న మార్గం ఏదైతే ఉందో అది దుర్గమ్మ మార్గం. ఇది గుర్తించుకో. నీ జీవితంలో ఎప్పుడైనా చీకటి పెరిగినట్లు అనిపించినా అది వెలుగు పుట్టే ముందు వచ్చే సమయం అని మాత్రమే అర్థం చేసుకో. ప్రతి నిమిషం, ప్రతి ఊపిరి నేను నీతోనే ఉన్నాను. నీ ప్రార్థనల ఫలితం నీ ముందే ఉంది. నువ్వు చేయాల్సింది ఒక్కటే తల్లి, నమ్మకం ఉంచు. ఈ రోజు రాత్రి నిద్రపోవటానికి ముందు నువ్వు కళ్ళు మూసి నా పేరు చెప్పు, అమ్మ నీ సందేశం నాకు చేరింది, నీ మార్గంలో నడుస్తున్నాను. ఆ క్షణంలోనే నేను నీ హృదయంలో విత్తనంలా ఒక ఆశీర్వాదం నాటుతాను.
రాబోయే రోజుల్లో అది ఫలిస్తుంది. నీ జీవితంలో కొత్త ఉదయం పుడుతుంది. ఇక్కడ ఈ సందేశం యాదృచ్ఛికం కాదు తల్లి, యాదృచ్ఛికంగా వినిపించటం లేదు. ఇది నీ కోసం దుర్గమ్మ స్వయంగా పంపిన దివ్య సంకేతం. ఇవాళ నుండి నీ మనసులో ధైర్యం ఉంచు, నీ హృదయంలో విశ్వాసం ఉంచు. నీ జీవితంలో ఆశీర్వాదం ప్రవహిస్తుంది. ఇది దుర్గమ్మ వాక్యం. ఇది ఆత్మకు సమాధానం, నీ ఆత్మకు సమాధానం. నీ జీవితం ఈ రోజు నుంచి కూడా మారబోతోంది. ఎంతలా అంటే నువ్వు కని విని ఎరిగినటువంటి ఒక మార్పు, నువ్వు కలలో కూడా ఊహించినటువంటి ఒక మార్పు. ఈ మార్పు ఎంత పెద్దగా ఉంటుంది అంటే నీ జీవితాంతం కూడా శాశ్వతంగా ఉండిపోతుంది. అలా వచ్చి ఇలా వెళ్ళిపోయే ఒక అలలా ఉండదు. శాశ్వతంగా ఉండిపోయేలాంటి ఒక పెద్ద మార్పు నీ జీవితంలో నిన్ను పలకరించబోతోంది. నేను నీ వెంటే ఉన్నా, నీతోటే ఉన్నాను. నీకొచ్చిన కష్టము భయము ఏమీ లేదు. గుండెల్లో భయంగా అనిపించిందా? ఒక్కసారి నన్ను పిలువు, వెంటనే వచ్చి నీ నీడలా నేనుంటాను. ఎప్పుడైనా మనసుకి కష్టం అనిపించిందా? ఒక్కసారి నిన్ను పిలువు, నీ కష్టాన్ని కడిగేస్తాను. ప్రతి చోట కూడా నీతో ఉంటాను అంటూ ఈరోజు దుర్గమ్మ ఒక అద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు మరొక అద్భుతమైన సందేశంతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు. ఇక చాలా మంది ఎప్పుడు కూడా బాధపడుతుంటారండి, మా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది, ఏ విధంగా ఆనందం లేదు, సంతోషం లేదు, అందరూ చూస్తుంటే అందరూ సంతోషంగా ఆనందంగా హ్యాపీగా ఉన్నారు, అనుకున్న పనులన్నీ చకచకా చేసేస్తారు, అందరికీ అన్ని హెల్ప్ ఉంది, మాకెందుకు ఇలా ఉంది మా జీవితం, అష్ట కష్టాలు పడుతున్నాము, జాబ్ లేదు, కోరిన వ్యక్తి లేరు, బిజినెస్ లో గ్రోత్ లేదు, సంపాదన లేదు, అప్పులు తీరట్లేదు, ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడలేకపోతున్నాం, మాకు ఇవ్వాల్సిన వాళ్ళు డబ్బు ఇవ్వట్లేదు, కోర్టు కేసులు క్లియర్ అవ్వట్లేదు, తాకట్టులో ఉన్న ప్రతి ఒక్కటి అక్కడే ఉండిపోయాయి, ఇల్లు పొలాలు భూములు బంగారం కూడా ఏవి ఇంటికి వచ్చే ప్రసక్తి లేదు, ఇంట బయట కూడా నిష్కారణమైన నిందలు, నిష్కారణమైన గొడవలు, మనశ్శాంతి లేదు, ఎటు వెళ్ళినా పిల్లలు సరిగ్గా చదవట్లేదు, మాట వినట్లేదు, పెళ్లిళ్ళు జరగట్లేదు, బిజినెస్ లో గ్రోత్ లేదు, జనాకర్షణ లేదు, ధనాకర్షణ లేదు, మెయిన్ లక్ కలిసి రావట్లేదండి. బ్రతుకుదామా కదా అని ఏదో ఒక పని చేద్దామా అని పోతే ఏది ముట్టుకున్నా కూడా మాడి మసైపోతుంది, బంగారాన్ని ముట్టినా కూడా బొగ్గులా మారుతుందంటే మా దురదృష్టాన్ని మీరే అర్థం చేసుకోండి. మా జీవితం ఈ చిందర వందర నుంచి గందరగోళం నుంచి బయటపడాలంటే ఒక అద్భుతం జరగాలండి అని ఎవరైతే అద్భుతం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అలాంటి వారికి ఒక అద్భుతాన్ని చేసి చూపిస్తుంది బిలియనీర్ చక్ర. ఈ ఒక బిలియనీర్ చక్ర మీతో మీ జోబులో, మీ పాకెట్లో, మీ వాలెట్లో, మీ పర్సులో మీరు పెట్టుకుని వెళ్ళారు అంటే 100కి 1000% సక్సెస్ వస్తుంది. ప్రతి ఒక్కటి మీ సొంతమవుతుంది, కోరిన ప్రతి ఒక్కటి మీకు దక్కుతుంది, జనాకర్షణ ఉంటుంది, ధనాకర్షణ ఉంటుంది, లక్కు కలిసి వస్తుంది, కోరిన ఉద్యోగం, కోరిన వ్యక్తి, కోరిన ఆస్తి, కోరిన అంతస్తు, కోర్టు కేసులు క్లియర్ అవుతాయి, తాకట్లో ఉన్న ప్రతి ఒక్కటి ఇంటికి వస్తుంది. ఇన్నాళ్ళు మీతో గొడవలు పడ్డ వాళ్ళే ప్రేమగా మాట్లాడతారు, అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుంది, దూరం అయిపోయిన వ్యక్తులు దగ్గర అవుతారు. ఈ ఒక్క బిలియనీర్ చక్ర మీతో ఉంటే మీరు చక్రం తిప్పుతారు. విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన చక్రానికి ఎంత పవర్ ఉంటుందో బిలియనీర్ చక్రానికి అంత పవర్ ఉంటుందండి. అయితే మన దగ్గర 2 టైప్స్ ఉంటుందండి. ఒకటి పాకెట్ చక్ర, చెప్పాను కదా, పాకెట్ చక్ర ఒకటి కనుక మీ జోబులో, మీ పాకెట్లో, మీ వాలెట్లో, మీ పర్సులో మీరు పెట్టుకుని వెళ్ళారంటే 100% పని చేసుకుని ఇంటికి రావాలి, పని జరగలేదు అన్న మాటే ఉండదు. ఫ్యామిలీ ప్యాక్, ఫ్యామిలీ ప్యాక్ అన్నప్పుడు 3 చక్రాస్ ఉంటాయి. ఒకటి పూజా గది చక్ర, 2 పాకెట్ చక్రాస్. పూజా గది చక్ర ఎందుకండి అంటే మీ ఇంటి పరంగా, బిజినెస్ ఏరియాలో, వ్యాపార స్థలంలో ఎలాంటి ఒడిదుడుకులు ఉన్నా, నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా, డబ్బు నిలకడగా లేకపోయినా, జనాల కళ్ళు ఉన్నా, జనాల ఏడుపులు ఉన్నా, నరదృష్టి, నరఘోష అన్ని పటాపంచలైపోతాయి. పాకెట్ చక్రాస్ 2 ఎందుకండి, వైఫ్ హస్బెండ్ ఇద్దరు వర్కింగ్ కాబట్టి, ఇద్దరికి సక్సెస్ కావాలి కాబట్టి, అంటే ఒక ఫ్యామిలీకి టోటల్ గా ఒక ప్రొటెక్షన్ లా ఉంటుంది బిలియనీర్ చక్ర. ఎవరికి ఏది కావాలన్నా స్క్రీన్ మీద ఉన్నటువంటి వాట్సాప్ నెంబర్ కి నాకు ఒక్కసారి మెసేజ్ చేయండి, నేను దానికి మరింత దైవిక శక్తి నింపి మీ ఇంటి దాకా నేను పంపిస్తాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు మరొక అద్భుతమైన వీడియోతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు.